హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయదుర్గ నర్సరీకి వచ్చామండి. మన మచిలీపట్నంలో పరాస్పేట ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉంటుందండి ఈ నర్సరీ. ఇక్కడ మంచి ప్లాంట్స్ దొరుకుతాయి, చక్కగా రీజనబుల్గా ఉంటాయన్నమాట. ఇది మినీ కదంబం అండి. అసలు ఎంత బాగుందో చూసారా? ఇప్పుడే మొగ్గలు వచ్చేసినాయి అనమాట, పువ్వులు పూయటానికి రెడీగా ఉంది. ఇక్కడ ఇవన్నీ గులాబీలండి, నాటు గులాబీలు అనమాట. చాలా చక్కగా ఉన్నాయి చూడండి. మనమండి హైబ్రిడ్ కన్నా నాటు గులాబీ తెచ్చుకుంటే ఎప్పుడూ పూస్తూనే ఉంటాయండి రెగ్యులర్గా. కాకపోతే ఇప్పుడు హైబ్రిడ్ కూడా బాగానే పూస్తున్నాయి అనుకోండి, కాకపోతే ఇవి పూత ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది టకోమా అండి, ఆరెంజ్ కలర్ అనమాట. ఇవైతే పెంటాస్ అంటారండి, పింక్ కలరు. బాగున్నాయండి మొక్కలన్నీ కూడా, చాలా బాగున్నాయి. చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి కొలియాస్ అండి. ఇవి కూడా చూడండి, అసలు పింక్ కలర్ చుక్కలతో భలే వెరైటీగా ఉన్నాయండి. ఇందులోనే 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట ఒకే చోట. చూసారా? ఇవి కూడా క్రాటన్సేనండి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి కదంబం అండి, చెప్పాను కదా మినీ కదంబం అండి, పుయ్యడానికి రెడీగా ఉన్నాయన్నమాట. కాకపోతే కాస్ట్ అయితే 650 చెప్పారండి. ఇవి చామంతులు. ఇక చామంతులు అయితే ఈ సీజన్లో చెప్పక్కర్లేదండి, అంత బాగున్నాయి. కలర్ కూడా బాగుందండి, మంచి కలర్ అనమాట. ఇవిగోండి ఎల్లో ఉన్నాయి, తర్వాత ఈ పింక్ కలర్ ఉన్నాయి చామంతులు. ఇది మొజాండా అండి, ముసాండా అని కూడా అంటారు కదా. ఈ మందార అయితే అండి ముఖమల్లాగా ఉందండి, ముఖమల్లి పువ్వు చూసినట్టే అనిపించింది అనమాట. మందారాలు చాలా బాగున్నాయండి ఇక్కడ. నాటు మందారాలు ఉన్నాయి, హైబ్రిడ్ ఉన్నాయి. ఇది టెక్సాస్ సేజ్ అండి. వాన పడగానే ఈ పింక్ కలర్లో పూలన్నీ భలే పూసేస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ ఎడీనియమ్స్ అండి. ఎడీనియమ్స్ అన్నీ ముద్ద అన్నారండి, అయితే పువ్వులు అయితే లేవన్నమాట. కానీ ప్లాంట్ కాస్ట్ అయితే 140 చెప్పారండి. కానీ కోడెక్స్లు మాత్రం చాలా బాగున్నాయండి, పెద్దవిగా ఉన్నాయి. ఇవి కూడా పెంటాసేనండి, లైట్ పింక్ కలరు, డార్క్ పింక్ కలరు ఉన్నాయన్నమాట. మరువం చెట్లు ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇగో నాటు గులాబీ వైట్ అండి. ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి. ఇదిగోండి ఇవైతే అగ్లోనిమా అండి. చాలా కలర్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ చూసారా ఎంత బాగున్నాయి, గ్రీన్ మీద వైట్ ఆకు డిజైన్ వచ్చి అవి కూడా చాలా బాగున్నాయండి. మనకి రకరకాల వెరైటీ ప్లాంట్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళాల్సిందేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇది అంత్యూరియం అండి, చాలా బాగున్నాయండి. మొక్కలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. పూల మొక్కలు, క్రాటన్ మొక్కలు రకరకాలు ఉన్నాయన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. ఇవైతే చూడండి బటర్ఫ్లై ఎంత చక్కగా ఉందో. ఇవన్నీ రాఖీ ప్లాంట్స్ అండి, రెడ్, వైలెట్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చూసారా వైట్, గ్రీన్ షేడ్స్లో క్రాటన్స్. వీటన్నిటి పేర్లు అయితే నాకు తెలియదండి, క్రాటన్స్ పేర్లు మాత్రం నన్ను అడగద్దు. ఇవన్నీ తులసండి. మొక్కలే కాదండి, మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వెర్మి కంపోస్ట్ అవి కూడా ఉన్నాయండి. ఇదైతే ఆల్మండా. చూసారా వంకాయ ఎంత బాగుందో, విత్తనాలకు ఉంచేసినట్టుగా ఉందన్నమాట. ఇవన్నీ పత్తి మందారండి. మొక్క అయితే ఒక్కోటి 50 రూపాయలు చెప్పారు. మొక్కలు బాగున్నాయండి, కాకపోతే కొంచెం మీలీ బగ్స్ పట్టాయి. అయితే ఈ నర్సరీకి గార్డెనర్స్ కలిసి వెళ్ళామండి. మల్లేశ్వరి గారి గుడివాడ నుంచి, తర్వాత కైకలూరు నుంచి ఆశ వచ్చారు కదండి, అందరం కలిసి వెళ్ళామన్నమాట. వెంకట్రావు గారు కూడా మాతో వచ్చారు. అందరం కలిసి చూసామండి ఈ నర్సరీ అంతా. బాగుందండి. అయితే కొన్ని మొక్కలు కూడా తీసుకున్నారనమాట. మల్లేశ్వరి గారు, ఆశాను స్వీట్ లెమన్ తీసుకున్నారండి. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్